రామనారాయణం సృష్టికర్త నారాయణం నరసింహమూర్తి గారికి అత్యంత ప్రీతిపాత్రులు, సన్నిహితులు, ఆంధ్ర వైయాకరణ వాచస్పతి, వైయాకరణ సార్వభౌమ, ప్రవచన ప్రవీణ, నేత్రావధాని శ్రీమాన్ డాక్టర్ అయ్యల సోమయాజుల గోపాలరావు గారిని మనకి మార్గదర్శకం చేయవలసిందిగా కోరుతున్నాం. దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా పురతో మారుతుర్యస్య తం వందే రఘునందనం. సభా సరస్వతి నమస్కరిస్తూ వేదిక పైన ఆసీనుడైన రాముని వంశం సూర్యవంశం. ఆ సూర్యవంశానికి మనకి ప్రత్యేకగా వచ్చారు సూర్యపీఠ వ్యవస్థాపకులు శ్రీ వేమకోట సూర్యనారాయణ శర్మ గారు, గరుడి పీఠం. రాముడు రాఘవుడు, ఉట్టి రాఘవుడు కాదు, విజయరాఘవుడు. ఆ విజయరాఘవుడు ఈ పక్కన పుంసాం మోహన రూపాయ అన్నాడు రామచంద్రుణ్ణి. పురుషులకు కూడా రాముడిని చూస్తే ఒక్కసారి అతను పెళ్లి చేసుకుంటే బాగుండు, ఆడదాన్ని అయిపోయి అని అనిపించేదిట. అంటే శ్యామసుందరుడు, శ్యామవర్ణం సౌందర్యం రెండూ కలిసాయి మా శ్యామసుందరులో. ఇది ఈనాటి వేదిక. ఎదురుగా మా శ్రీనివాసుడు. సభలో రామాయణం అంటే ఒక అవగాహనతో నిత్యము ఆరాధిస్తున్నటువంటి భక్త బృందం. శృతి శృతం అయింది మనకి. శృతి అంటే వేదం, అది వినబడేదే. శృతం వినబడింది. శృతులు అపౌరుషేయాలు, ఎక్కడో భగవంతుని యొక్క అక్కడి నుంచి వినబడితే మన వాళ్ళందరూ వాటిని తీసుకున్నారు. అది శృతమైంది. అందులో ఆ వేదంలో కూడా వేదానాం సామవేదోహం అన్నాడు భగవానుడు. ఆ సామవేదాన్ని విన్నాం ఇవాళ. చాలా అద్భుతమైనటువంటి వాతావరణం. పిల్లలంతా ఉన్నారు. మా నరసింహమూర్తి గారు మరి ఆయనకి ఏ సంకల్పం జరిగిందో ఏనాడో రోజు ఉదయం కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం. మా ఇంటి పక్కన ఉండేవాళ్ళం కాబట్టి చాలా విషయాలు చెప్తూ ఉండేవారు. అటువంటి మహానుభావుడు ఒక ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధమైనటువంటి ఒక పర్యాటక కేంద్రంగా రామనారాయణాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దారంటే వారి కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణ అనుగ్రహంతో ఉంటాడనే కాదు, ఉన్నాడనే భావిస్తూ, ముఖ్యంగా ఇది ప్రపంచ యువతకు సంబంధించినటువంటిదని యూత్ గ్లోబల్ అని పెట్టారు, ఎంక్లేవ్ అని. ఇవాళ దేనికైనా యువతే. ఆ యువత మనకి వాళ్ళ భవిత, వాళ్ళ మార్గం బాగుంటే, ఈయన చెప్పాను ఇందాకలా, మా వంటి 50-60 ఏళ్ళు వాళ్ళు కాదన్నారు. ఆయన 50-60 ఏళ్ళు కావచ్చు, నాకు ఇంకా 80 ఏళ్ళే. అయినా సరే మరి ఆ రాముడు అనగానే, రామనారాయణం అనగానే పరుగును వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కారణం ఏంటంటే నిరంతరము కూడా రామాయణం చదివేటువంటి ఒక మానవుణ్ణి నేను. మనిషి వ్యక్తిత్వానికి, మానవత్వానికి, సమాజానికి ఒక వారధిగా నిర్మాణం చేస్తూనే ఉన్నారు ఈ కార్యక్రమాన్ని మన నిర్వాహకులు. వాళ్ళకి కావాల్సింది అదే. చాలామంది రామాయణం గురించి మాట్లాడుతూ ఉంటారు. నేను కూడా అంతకుముందు శంఖారామంలో కొన్ని విషయాలు చెప్పాను. వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి విషయాలు చాలా కల్పనలంటూ ఉన్నాయి. రామాయణంలో కల్పనలను పెట్టి దశరథుడు పాయసం ఇద్దరికే ఇవ్వడం, గూడు కాళ్ళు కడగడం, లక్ష్మణ రేఖ, ఉడత, ఇవేవీ వాల్మీకి రామాయణంలో లేవని చెప్పాను అప్పుడు. దాన్ని మన శ్రీనివాసు యూట్యూబ్లో పెట్టిస్తే మొత్తం దేశమంతా వ్యాపించింది. ఎక్కడెక్కడి నుంచో కూడా నాకు మాట్లాడుతూ
ఆ గ్రంథాలు కావాలని కూడా పంపించడం జరుగుతోంది. అలా రామాయణాన్ని మనం పఠించాలి, అర్థం చేసుకోవాలి. రామాయణం అంటే వాల్మీకి రామాయణమే. విశ్వభాషాషు గీరవాణవాణి వర, ప్రపంచ భాషల్లో సంస్కృత భాష గొప్పది. తత్ర రామాయణం వేదవత్ పావనం. ఆ వేదం అయితే వేదం ప్రభు సంహితం అంటారు, ఆజ్ఞాపిస్తుంది సత్యం వద ధర్మం చేరా అని. అది కాలమాన ప్రకారంగా ఇవాళ మనకి పనికిరాదు. తర్వాత పురాణాలు వచ్చాయి, అవి సుహృత్సంహితాలు అన్నారు. స్నేహితుడిగా ఇవాళ స్నేహితుడి వాక్కు కూడా మనం వినం. ఇవాళ ఎవరి వాక్కు వింటాం? వరలక్ష్మీవ్రతం వస్తుందనగానే ముందు రోజు లక్ష్మీవారం, బుధవారం సాయంకాలం ఆఫీసు నుంచి కూడా యజమాని రాగానే ఆయనకి చక్కని టిఫిను కాఫీలు ఏర్పాటు చేసి అందంగా పక్కన భార్య నిల్చుంది అంటే అర్థం ఏంటంటే వరలక్ష్మీవ్రతం అన్నాడు 1 కేజీ బంగారంతో వడ్డాడము లేక 20,000 పట్టుచీర కొనమని అర్థం అన్నమాట. దానికి కాంతాసంహితం కావ్యం అన్నారు. ఆ కాంతాసంహితమైన కావ్యం కాబట్టే రామాయణం ఇవాళ ఆబాలగోపాలానికి రామాయణం ఇవాళ అనుసరణీయము, ఆచరణీయము అవుతుంది. ఇక అలా ఎక్కువ కొడితే ఆత్మని అర్థం వచ్చేస్తుంది. కొట్టి ఆగండి, చప్పట్లు 2 రకాలుగా ఉంటాయన్నమాట. అందుకని పైగా మాకు ఆ సమయ నిర్దేశం చేసింది మా అమ్మాయి. అందుకని రాముడు యొక్క స్వరూపాన్ని మొట్టమొదటిగా మనకి రామాయణంలో కోన్వస్సుని సాంప్రతంలోకే గుణవాన్ కసి విరివాన్ అంటూ ఆ సంభాషణలో ఒక 16 గుణాలను వర్ణించాడు రామచంద్రుడిని. ఆ 16 గుణాల మీద పరిశోధన చేస్తే ఓ 10 PhDలు తయారు కావచ్చు. గుణవాన్ అనగానే ఎలా గుణవాన్ అయ్యాడంటూ నిరూపించాలి. అక్కడితో ఆగిపోలేదు, అక్కడ 16 గుణాలే ఉన్నాయి. అయోధ్యకాండల ప్రారంభంలో మొదటి సర్గలో ఆ రాముడిని వర్ణించాడు వాల్మీకి. ఇంచుమించు ఒక 40-50 శ్లోకాల్లో కొన్ని వందల గుణాలను వర్ణించాడు. అది రామచంద్రుని యొక్క ఒక రకమైన వర్ణన. సుందరకాండలో హనుమ రాముని యొక్క సాముద్రిక రూపమని వర్ణించాడు. అతని చేతులు ఎలా ఉంటాయి, కాళ్ళు ఎలా ఉంటాయి, అంగుళ్ళు ఎలా ఉంటాయి, ముఖం ఎలా ఉంటుంది, వేళ్ళు ఎలా ఉంటాయి అన్ని. ఇది ఒక పద్ధతి. అక్కడ రాముడి వర్ణన ఉంటుంది. ఇక రాముడి గురించి చెప్తూ మొన్న ఆ మధ్య కూడా నేను ప్రశ్న చేశాను. రాముడు 3 రకాల వృద్ధుల్ని గౌరవించేవాడని. ఒకరు మనకి తెలిసిందే వయోవృద్ధులు, వయస్సుని గౌరవిస్తూ ఉంటాం కాబట్టి. 2 తెలిసిందే జ్ఞానవృద్ధులు. మూడో వృద్ధులు ఎవరండి? వయోవృద్ధై జ్ఞానవృద్ధై శీలవృద్ధై సజ్జనై ఆసన్న. శీలవృద్ధుల్ని గాముడు గౌరవించేవట, వాళ్ళతో ఉండేవట. ఇది చాలా గొప్ప విషయం. మనిషికి శీలం ముఖ్యం, వ్యక్తిత్వం ముఖ్యం. వాళ్ళు గుర్తించి గౌరవించేవట శ్రీరామచంద్రమూర్తి. అది అయోధ్యకాండలో మొదటి సర్గలో 12వ శ్లోకంలో ఉంటుంది ఆ విషయం మనకి. ఇది ఇలా ఉంచండి. రామరాజ్యం అంటూ ఉంటాం. రామరాజ్యం ప్రశాసిత పట్టాభిషేకం అయిన తర్వాత ఏదో పరస్పరం ఒకరినొకరు చంపుకోవటం లేదు, దొంగలు లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, పెద్దలు ఉండగా చిన్నపిల్లలు చనిపోవడం, ఇవన్నీ రామరాజ్యం అక్కడ వర్ణించాడు. అది చాలదు మనకి. అసలు రామరాజ్యం ఎలా ఉండేది అంటే ఎక్కడుందండి రామరాజ్య వర్ణన? అయోధ్యకాండలో భరతుడు పాపం రామచంద్రుని ఏదో విధంగా బతిమాలి ఇంటికి తీసుకుపోదామని ప్రయత్నించేసి వస్తే వాడిని మాట్లాడనివ్వకుండా నిల్చోపెట్టి ఒక 75 శ్లోకాల్లో 100వ సర్గ అయోధ్యకాండలో కచ్చిత్ సర్గా దాన్ని అంటాం. కచ్చిత్ అని ప్రారంభించి నీ పరిపాలన ఎలా ఉంది, ఎలా పరిపాలిస్తున్నావు, ఎలా గౌరవిస్తున్నావు, ఎలా చూస్తున్న ప్రజల్ని, ఇలా మొత్తం మీద మొహం మీద భరతుడికి మొహం వాచిపోయింది. అది రామరాజ్యం అంటే. మనకి రామరాజ్యం ఎలా ఉంది అంటే పట్టాభిషేకం చివర కాదు, మొదట కాదు, అయోధ్యకాండ కచ్చిసరికి చదివితే అది రాముడు రాజ్యం అయింది. అంటే రాముడు అలా పరిపాలించాడని అర్థం అన్నమాట. ఎంత గొప్ప విషయం ఉండదు. కాబట్టి ఆ అయోధ్యకాండ 100వ సర్గని అందరూ చదివితే ఇవాళ రామరాజ్యం ఎలా వస్తుందో మనకు తెలుస్తుంది. రాముడు అలా పరిపాలించాడని.
అలా ప్రశ్నించేశాడు. అలా చేస్తున్నావా, ఇలా చేస్తున్నావా, ఇది చేస్తున్నావా, అది చేస్తున్నావా అని. అందులో నాకు నచ్చింది ఏమిటంటే, సాధారణంగా ఉద్యోగస్తులం కదా మనం, 1వ తారీఖు రాగానే సాయంకాలం ఎదురు చూస్తూ ఉంటాం. దేనికోసం? ఇప్పుడంటే మనకి బ్యాంక్ అకౌంట్స్ వచ్చేసాయి. 2003 రిటైర్ అయిపోయాను నేను కళాశాలలో. అప్పుడు ఏంటి ఉండేదంటే, మా గుమస్తా గారు వెళ్ళి బిల్లు పెట్టి ఆ బిల్లు తర్వాత నగదు అయిన తర్వాత నగదుని తీసుకొచ్చి మాకు ఇచ్చేవాడు. మా గుమస్తా గారు కానీ సంతోషంతో బీడీ కాలుస్తూ వస్తే ఆ రోజు మాకు జీతాలు లేవని అర్థం అన్నమాట. అంటే బిల్లు కొంచెం ఆలస్యంగా కానీ ఇచ్చినట్లయితే ఆ రోజు ట్రెజరీ ఆఫీస్, ఇప్పుడు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ట్రెజరీ ఆఫీస్ అంటూ ఉండేది, ఊళ్ళో వాళ్ళకి తెలుస్తుంది. ఆ రోజు సాయంకాలం సంతోషంగా వస్తున్నాడు అనగానే బీడీ కాల్చుకుంటూ ఇప్పుడు మనకి జీతాలు లేవురా అనుకునేవాళ్ళం. అది అసంతృప్తి. రేపు వస్తాయి కదా, ఆ 1వ రోజు జీతం వస్తేనే ఆనందం. అలా 1వ తారీఖు వాళ్ళు చూస్తూ ఉంటాం, బ్యాంక్ నుంచి మెసేజ్ రావాలి, యువర్ పెన్షన్ క్రెడిటెడ్ అని వస్తే అమ్మయ్యా అనుకుంటాం. రెండో ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ పరిస్థితి ఇవాళ మనకు ఉంది, ఇవాళ ఉద్యోగస్తుల్లో అందరిలో కూడా. దీన్ని రామచంద్రుడు గుర్తించాడు ఆనాడు. అది రాముడి పరిపాలనలో ఉంది. భరతుడిని ప్రశ్నిస్తాడు, 1వ తారీఖు నాడు ఎప్పుడైతే ఉన్నావో ఆ రోజు నీ సేవకులకి, సైనికులకి, ఉద్యోగస్తులు జీతం డబ్బు ఇస్తున్నావా లేదా అని ప్రశ్న వేస్తాడండి. అంత విషయం. ఇది ఇవాళ ఏ ప్రభుత్వం పాటిస్తోంది? ఇవాళ ప్రతి ఒక్కరికి భయమే. ఇవాళ పెన్షన్ పడిద్దో లేదో, జీతం వచ్చిందో లేదో అని చెప్పి చూస్తున్నాం ఇవాళ ప్రస్తుతం పరిస్థితిని బట్టి. ఆనాడు రామచంద్రుడు చెప్పాడు, మొన్నాడిస్తే వచ్చి ఏం పోయింది కాదుట, ఆ రోజు పడితేనే ఒక ఆనందం. మొన్నాడు కానీ ఆలస్యం అయితే అంట ప్రభువు మీద ప్రజలకి ఒక రకమైనటువంటి కోపము, విరక్తి ఏర్పడతాయని చెప్పాడు. శ్లోకం ఏదో ఉందండి, గుర్తుందా? ఒక శ్లోకం చూసి చదువుతాను. మామూలు కొంచెం చూడకుండా ఇవ్వాలి. కానీ కచ్చిత్ బలస్య భక్తంచ వేతనంచ యథోచితం సంప్రాప్త కాలం దాతవ్యం. సంప్రాప్త కాలం అంటే ఏ రోజైతే ఇవ్వాలో ఆ రోజు దాతవ్యం, ఇవ్వవలసను, ఇవ్వాలి. జీవో ఇది రామచంద్రుడు చేసిన జీవో అన్నమాట. ఇది ఏదో ఇవ్వచ్చని కాదు, ఇవ్వాలి, దాతవ్యం అంటే అర్థం అది. దదాసిన విలంబసే ఆలస్యం లేకుండా దదాసి ఇస్తున్నావు కదా. ఏం వాక్యం అండి రామచంద్రమూర్తి. ఇది రాముడి పరిపాలన. ఇది ప్రజలు ఉద్దేశం చేసిన పరిపాలన అన్నమాట. అయితే ఏమైపోయింది ఏమండి, 1వ తారీఖు పడకపోతే 2వ తారీఖు వస్తుంది కదా, 3వ తారీఖు పడతాయి కదా, వచ్చిన నష్టం ఏంటి? అలా కాదు. కాలాతిక్రమణశ్చైవ భక్తవేతనయోహో భర్తు కుప్యంతి దుష్యంతి. ఎప్పుడైతే కాలాతిక్రమణ అయిపోయిందో, వేతనం పడకపోతే ఆ ప్రభువుని దుష్యంతి కుప్యంతి, దూషిస్తారు, కోపగిస్తారట. ఇది వాల్మీకి రామాయణం. అంటే వాల్మీకి రామాయణం ఏదో ఓ పువ్వు వేసి పూజించడం కాదు కావాల్సింది. సమాజ దర్పణం, నిత్యము సమాజంలో ప్రతి వ్యక్తికి ఆదర్శం. అటువంటి రామాయణాన్ని ప్రతి అక్షరము, ప్రతి శ్లోకము అర్థం చేసుకోవాలి. రామాయణం కష్టమేం కాదు. నాకు తెలిసిన భాషలో కాళిదాసు, భారవి, భవభూతి అందరూ ఉన్నారు. వీళ్ళందరికంటే కూడా వాల్మీకి రామాయణంలో వాల్మీకి సంస్కృత భాష అమృతంలా ఉంటుంది, హల్వాలా ఉంటుంది. హల్వా అంటే అందరికీ జీర్ణం కావచ్చు. చక్కెలం ఇచ్చామనుకోండి, చక్కెలం తెలుసు కదా, చక్కెలం దంతపుష్టి ఉండాలి, డెంటిస్ట్ కొనుక్కోవాలంటే చెగుడి డెంటిస్ట్ సంబంధం ఉండాలి, పళ్ళు లేకపోతే. ఆ హల్వా ఇచ్చామనుకోండి, నా వంటి వాడికి నా 90 కూడా ఏదో మింగిస్తాడే తప్ప ఇబ్బంది పడ్డావు. అందులో వాల్మీకి రామాయణం హల్వా లాంటిది. సంస్కృతంలో దీర్ఘ సమాసం ఉండదు, కఠినాక్షరాలు ఉండవు, శ్లోకం విడిపోతుంది అక్కడికక్కడికి. కానీ అటు రామాయణం బరువు కాదు, కష్టం కాదు, వ్యాఖ్యానాలు కూడా వచ్చాయి కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా రామాయణాన్ని జీర్ణం చేసుకోవాలి. సమ్ టు బి చూయడ్, సమ్ టు బి స్వాలోడ్, సమ్ టు బి డైజెషన్ అంటాడు. బుక్స్ ఆఫ్ ఆల్ టైమ్ అన్నట్టు వ్యాసంలో కొన్ని చప్ప నుంచి వదిలివ్వాలి. వీధిలో వేలాడే వారపత్రికను చూసి దాన్ని కంఠసం చేసేయకూడదు, పక్కన పడి. దినపత్రిక వస్తుంది చూడు, ఇవాళ వార్తలు, రేపు ఎవడు చూస్తాడు దినపత్రికని, పక్కన పడి.
మరి కొంచెం చిన్న చిన్న పత్రికలు ఉంటాయి, వాటిని కొంచెం మింగు. రామాయణం లాంటి వాటిని జీర్ణం చేసుకో, డైజెస్టర్ అన్నాడు. రామాయణం జీర్ణం అయితే మన శరీరం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది, సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుంది. కాబట్టి యువత ప్రధానంగా అమ్మో అనే రామాయణం అనకుండా రామాయణాన్ని ప్రతి ఒక్కరూ కూడా చక్కగా మీకోసం పెట్టిన సభ కాబట్టి ఇది యువత ఇవాళ మనకి మార్గంలో రావాలి. వాళ్ళు మార్గంలోకి వస్తేనే మన ఈ సభలన్నీ నిజమవుతూ ఉంటాయి. ఎందుకు ఇలాగా ఏదో కోరుండి గుర్రం తగ్గించుకున్నాడు, కొట్టించుకున్నట్టు ఎవడో? ఎందుకు చెప్పండి వీళ్ళకి తాపత్రయం? ఏం చేయకపోతే నష్టం లేదా? వారు చెప్పినట్టుగా సినిమా హాల్స్ ఉంటున్నాయి, వ్యాపారాలు అన్నీ ఉంటున్నాయి కదా. ఎందుకు నరసింహమూర్తి గారి కుటుంబాలు 5 కుటుంబాలు? నరసింహమూర్తి గారు దశరథ మహారాజు కంటే ఒక అడుగు ఎక్కువ చదివాడు, ఒక ఆకు ఎక్కువ చదివాడు. 4 కుమార్ దశరథుడికి, మా నరసింహమూర్తికి 5 కుమారులు. గొప్ప కథ నరసింహమూర్తి గారు. అటువంటి నరసింహమూర్తి గారు మరి ఇటువంటి రామాయణ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి సభలు ఏర్పాటు చేస్తూ ప్రజోపయోగంగా మానవత్వాన్ని బతికించే లక్షణంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఇది కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగా వచ్చి దండం పెట్టి వెళ్ళిపోకండి. రామాయణంలో ప్రతి ఒక్క చిత్రము చూడండి, రామాయణంలో ప్రతి అంగుళం పరిశీలించండి. రామాయణం రామనారాయణం అంటే మనకి నిత్యము కూడా మనం ఆరాధించవలసింది, మనం అర్థం చేసుకోవలసింది. కాబట్టి అటువంటి రామాయణం ఇంతకంటే మాకు సమయ నిర్దేశం చేశారు మా నిర్వాహకురాలు. అమ్మ సమయం అయిపోయింది కదా, అయిపోయింది. కాబట్టి ఇంకా ఎంత చెప్తే చాలా ఉంది, ఎంతైనా చెప్పాలి. ఎందుకంటే జీవితం అంతా రామాయణం పారాయణ చేస్తూ జీవించిన వాడిని మేమందరం కూడా అంతే. రామాయణం చదవకుండా గుమ్మం బయలుదేరం ఏనాడు కూడా. కానీ సుందరకాండ కనీసం ఒక సర్గాన్ని చదివి బయలుదేరుతాం. ఇది మా జీవిత లక్ష్యం. అయోధ్యాకాండ, కిష్కింధాకాండ, అలాగే సుందరాకాండ అంటూ ఉంటారు కొంతమంది. ఎందుకంటే రావణే భకారోస్తి విభీషణే అందు రాక్షానం కులశ్రేష్ఠ రావణ ఎవడో అన్నట్ట. కుంభకర్ణులో భకారం ఉంది, విభీషణులో భకారం ఉంది, కాబట్టి రావణుడు అన్నట్టు ఎవడు. అలాగా అయోధ్యాకాండలో జా ఉంది, కిష్కింధాకాండ జా ఉంది, సుందరాకాండ అనకండి, సుందరకాండే. ఇది చెప్తున్నాను, నేను చాలామంది చెప్తున్నాను ఈ విషయం అన్నమాట. చాలామంది అనే మాట ఇది. వాక్యం మాట తప్పు రాకూడదు. ఏక శబ్ద సమ్యక్ జ్ఞాత సుష్ఠు సర్గేలోకే కామదుగ్భవతి అన్నాడు. మంచి మాట మాట్లాడాలి, తప్పు లేకుండా మాట్లాడాలి, అవతరాలు ప్రజలకు అది అర్థమయ్యేట్టుగా మాట్లాడాలి. అదే ప్రసంగం. కాబట్టి నేను చేసిన ప్రసంగాల్లో మంచి ఏమైనా ఉంటే మాత్రము అలా తీసుకోండి, మిగతా అంతా కూడా అలా పక్కన పెట్టండి. స్వస్తి.